హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మొన్న మంగళవారం రోజు తీసిన వీడియో. ఈరోజు మేము దేవుని పెట్టుకుంటున్నాము, అట్లనే ఎల్లమ్మకి శాఖ పోస్తున్నాము. కుడాలు, కుడుములు, కళ్ళు శాఖ చేస్తారు కదా, అట్లా మేము ఈరోజు చేస్తున్నాము. ఇంకా మార్నింగే లేచి బయట మా అత్తమ్మ వాకిలి ఊడ్చి కలర్ చల్లితే నేను ముగ్గులు వేసిన. ఇంకా ఈలోపే మామిడాకులు కూడా కూర్చున్న దోరణాలకి. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు వేసినాం. పొయ్యాలకి ముగ్గు వేసుకున్నాం. మళ్ళీ స్నానాలకి వాటర్ కూడా పెట్టుకున్నాము. ఇట్లా చిన్న చిన్న థింగ్స్ చూపిస్తాను ఈ వీడియోలో. అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే మా అత్తమ్మ నేనే చేసుకోవాలి కాబట్టి. ఇంకా అప్పుడప్పుడు కుదిరినప్పుడు అట్లా తీసాను. ఇంకా నైటే పెరుగు కూడా తోడేసి పెట్టాను. నైట్ పాలు తెచ్చి కాగబెట్టి తోడు పెట్టాను. ఇంకా మా మామయ్య యాపాకు, ఇంకా పత్రీలు, వాటరు 5 బాయిల నీళ్ళు తెచ్చిండు, పెట్టిండు. ఇవి పత్రీలు, యాపాకు ఇంకా ముందే తెచ్చి పెట్టేసిండు. మళ్ళీ మేము బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా మామయ్య తెచ్చి పెడితే ఇంకా మేమే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాము. ఇంకా ముందు రోజే బట్టలన్నీ పిండేసుకున్నాము, ఇండ్లు అన్నీ దులుపుకున్నాం, అన్నీ చేసుకున్నాము. ఇంకా ఒక్కొక్కరు స్నానాలు అయితే చేసుకున్నాము. తర్వాత నైటే గుడాలు కూడా నానబెట్టిన 5 రకాలు ఉలువలు, పెసర్లు, ఇంకా బొబ్బర్లు, కందులు, శనగలు, ఇట్లా 5 రకాలు కలిపి నానబెట్టిన. మళ్ళీ మార్నింగ్ ఉడకబెట్టిన. ఇక్కడ కుడుములు చేస్తున్నా. అసలు ఇంకా కుడుములు చేసిన, అట్లనే 5 రకాల కూరగాయలతోటి దేవునికి పెట్టాలి కదా, కూర వండాలి కదా. అట్లా సాల్ట్ ఏమి వేయకుండా అట్లా అన్నీ సప్పటివే, కుడుములు కూడా సప్పటివే, గుడాలు కూడా సప్పటివే, ఇట్లా కూర కూడా సపరేట్, ఇట్లా కూర కూడా వండిన. ఇప్పుడు బోనాలు మేము దేవునికి పెట్టుకుంటున్నాం కాబట్టి బోనాలు కూడా చేస్తున్నా. మల్లన్నకేమో తీయటి బెల్లం వేసి ఒక బోనం చేస్తారు, పరమన్నంలాగా. ఇంకొకటేమో పసుపు బోనం చేస్తారు. ఎల్లమ్మకు వచ్చేసి ఒక బోనమే ఉంటుంది, ఆమెకి తీయటి బోనం చేస్తారు. అట్లా 3 బోనాలు అయితే వండిన. తర్వాత ఇంకా దేవుని ఇంట్లో మా అత్తమ్మ క్లీన్ చేస్తూ ఉంది. ఇంకా మా అత్తమ్మ దేవుని ఇంట్లో శుద్ధి చేస్తూ ఉంది. నేనేమో ఇక్కడ బోనాలు వండుతూ ఉన్నాను. 3 బోనాలు చేస్తున్నాను. ఇది ఎల్లమ్మ బోనము, పరమన్నంలాగా బెల్లం వేసి చేస్తారు కదా అట్లా. ఇంక ఇవి మల్లన్న బోనాలు కంప్లీట్ అయిపోయినాయి. పసుపు వేసి బెల్లం వేసి చేస్తారు. ఇవి పత్రీలు, 5 రకాల పత్రీలు ఉంటాయి కదా, నిమ్మ పత్రి, ఇంకా జామ పత్రి, ఇంకా ఏవో ఉంటాయి, అవి నాకు పేర్లు రావు. అవన్నీ వేసి ఇట్లా దేవుళ్ళని ఆ పత్రిలు వేసి దేవుళ్ళందరినీ క్లీన్ చేస్తారన్నమాట, కడుగుతారు. అట్లా మంచిగా అన్నీ శుద్ధి చేసుకొని ఇక్కడ మా అత్తమ్మ బొట్లు పెడుతుంది. ఇట్లా ఒక నిండు బిందెలో పత్రిలను వేసి అట్లా అన్నీ కడుక్కుంటా బొట్లు పెట్టుకుంటా ఇట్లా పెట్టుకోవాలి. మంచిగా అన్నీ పెట్టేసి పువ్వులతోటి ఇట్లా దేవుళ్ళని అయితే అలంకరించిన. మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఆ రోజు మా అత్తమ్మ నేను ఫాస్టింగ్ ఉండే మార్నింగ్. ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాం ఇద్దరము. సో నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం అండి. ఎట్లా అంటే మా అమ్మ చేస్తుండే, ఎల్లమ్మకి చాక పెడుతుండే, దేవునికి పెట్టుకుంటుండే, ఎక్కువ పోకపోతుండే. ఇవన్నీ నేను తెలుసుకోకపోతుండే. అసలు ఆ ప్రాసెస్ ఏంటి, దేవుని ఎట్లా పెడతారు, ఎల్లమ్మకి చాక ఎట్లా పోస్తారు, కొంచెం దేవునికి ఎట్లా పెడతారు కొంచెం ఐడియా ఉంది. కాకపోతే ఇంక ఎల్లమ్మకి చాక పోసుడు అవన్నీ తెలియకపోతుండే. అమ్మ లీవ్ లేదు, అది లేదు అనుకుంటే మేము పోకపోతుండే ఎప్పుడు. ఇంకా మా అమ్మ మా బాపే పోయి వాళ్ళే అన్నీ క్లీన్ చేసుకొని వాళ్ళే చేసుకుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇది నా లైఫ్లో. నేను దగ్గరుండి మా అత్తమ్మ చెప్తుంటే అవన్నీ దేవుని ఇంట్లో అవన్నీ పెట్టడం కానీ, బొట్లు ఎట్లా పెట్టాలి, ఏమేమి వేయాలి, అవన్నీ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను నేర్చుకొని అంటే అప్పుడు చెప్తుంటే ఎంబటే చేయడము, గుడాలు వేయడము, కుడుములు చేయడం. ఫస్ట్ టైం నేను కుడుములు కూడా చేశాను. అట్లా అన్నీ నేర్చుకుంటున్నాను. ఎందుకంటే పెళ్ళయిందంటే ఇంకా ఫ్యూచర్లో మనమే చేయాలి కదా, మనం నేర్చుకొని మనం చేయాలి కదా. ఫ్యూచర్ తరం మొత్తం మనమే. ఇప్పుడు మా అత్తమ్మ ఉన్నప్పుడు నేను అన్నీ నేర్చుకుంటేనే ఫ్యూచర్లో నేను చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత ఇట్లా కాదు అట్లా అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఇంకా మా అత్తమ్మ చెప్తుంటే నేను అన్నీ చేశాను. ఇద్దరం కలిసి అట్లా ఫాస్టింగ్ ఉండి దేవునికి అయితే పెట్టుకున్నాము. ఎల్లమ్మకైతే శాఖ పోస్తున్నాము. ఇక ఇట్లా బయట ఇడుపెల్లమ్మ దగ్గర గుడాలు, కుడుములు, ఇంకా బోనం అన్నం అట్లా పెడతారు. ఇక్కడ మా అత్తమ్మ కొబ్బరికాయలు కొడుతూ ఉంది. ఇది మెయిన్ ఎల్లమ్మకి శాఖ పోవడం అంటే ఇక్కడ పోస్తారు బెల్లం చాక, ఇంకా వాటరు,
కళ్ళు శాఖ పోస్తారు. 3 పోసి బయట పోసిన తర్వాత మేము ఇంట్లోకి వచ్చి ఇంకా ఒక్క పొద్దు అయితే విడుస్తున్నాము. నైవేద్యాలు తింటున్నాం ఇక్కడ మా అత్తమ్మ నేను. ఇదండి మా చిన్న వ్లాగ్. ఇంకా మా ఫ్యామిలీలో ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ పెడతాను. నా చిన్న చిన్న థింగ్స్ అన్నీ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.